ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా విజయనగర సామ్రాజ్యం అనేది చాలా పెద్దదన్నమాట. ఈ విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు చాలా ఫేమస్. అంటే మొత్తం ఆంధ్ర చరిత్రే కాకుండా మధ్యయుగ భారత చరిత్రలోనే అతి గొప్ప రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజు అనమాట. ఆయన ఆస్థానంలో సాహిత్యంలో అష్టదిగ్గజాలు అని చెప్పేసి ఉండేవాళ్ళు. సో వాళ్ళే అష్టదిగ్గజాలు. సో అష్టదిగ్గజాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఏంటి అష్టదిగ్గజాలు? దిగ్గజాలు అంటే ఎవరంటే 8 మంది కవులు అనమాట. 8 మంది కవులు అయితే ఈ ఆస్థానంలో ఉండేవాళ్ళు. సో వీళ్ళు సాహిత్యాన్ని బాగా డెవలప్ చేశారు. తెలుగు సాహిత్యాన్ని, సంస్కృత సాహిత్యాన్ని, కన్నడ సాహిత్యాన్ని, తమిళ సాహిత్యాన్ని కూడా బాగా డెవలప్ చేశారు అనమాట. ఆ 8 మంది కవులు ఎవరున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వాళ్ళు ఎవరంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, దూర్జటి, మాదయ్య గారి మల్లన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు వీళ్ళనమాట. సో కాబట్టి ఎవరంట ఫస్ట్ వచ్చేసి అల్లసాని పెద్దన. సో వీళ్ళు రాసిన గ్రంథాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామినేషన్లో అడుగుతారు. నేను మన ఏపీ హిస్టరీ మాడ్యూల్ ఉంటుంది. మనం ఏపీ హిస్టరీ మాడ్యూల్ లాంచ్ చేసాం. చాలా తక్కువ టైంలో పిన్ టు పిన్ పాయింట్ మీకు అవసరమైన డేటా మాత్రమే ప్రొవైడ్ చేసే ఎగ్జామినేషన్ పరంగా లాంచ్ చేసాం. ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అయి ఉన్నారు. చాలా క్రేజీ కోర్స్ అనమాట మంది. హై పాపులర్ కోర్స్ ఏపీ హిస్టరీ మాడ్యూల్ మన శివనగౌస్ యాప్లో ఉంటుంది. మీరు కూడా వెళ్ళి ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. డెమో క్లాస్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు ఒక రెఫరెన్స్ బుక్స్ చదివే టైంలో 2 టైమ్స్ మీకు రివిజన్ అయిపోతుంది మన కోర్స్ అనేది. ఎక్కడ ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చెప్పడం జరిగింది. మీకు గ్రూప్ 2లో ర్యాంక్ డిసైడ్ చేసేది ఏపీ హిస్టరీ కోర్స్ అనమాట. చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరంట నంది తిమ్మన. సో అల్లసాని పెద్దన, నంది తిమ్మన. 3 వచ్చేసి అయ్యలరాజు రామభద్రుడు. సో అయ్యలరాజు రామభద్రుడు. సో వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలు. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నారు. సో 4 వచ్చేసి దూర్జటి. సో దూర్జటి అంటే శ్రీకాళహస్తి సత్యనారాయణ దూర్జటి. 5 వచ్చేసి మాదయ్య గారి మల్లన. సో మాదయ్య గారి మల్లన. సో మాదయ్య గారి మల్లన. 6 వచ్చేసి ఎవరు పింగళి సూరణ. సో పింగళి సూరణ 6 వచ్చేసి. 7 వచ్చేసి రామరాజ భూషణుడు. సో రామరాజ భూషణుడు. ఈ రామరాజ భూషణుడు అంటే భట్టుమూర్తి అంటారు. ఎగ్జామినేషన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో భట్టుమూర్తి అన్న రామరాజ భూషణుడు ఒకటే. సో చివరిగా వచ్చేసి మనకి తెనాలి రామకృష్ణుడు. ఈయన గురించి అందరూ తెలిసే ఉంటుంది. వికట కవి తెనాలి రామకృష్ణుడు. వీళ్ళందరూ ఎవరంటే సో ఇక్కడ మనం చెప్పుకుంటే వీళ్ళందరూ కూడా ఎవరంటే అష్టదిగ్గజాలు అనమాట. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలు. వీళ్ళ కోసం ఒక సాహిత్య భవనం ఉండేది అనమాట. దాన్ని ఏమంటారు భవన విజయం అంటారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానం అనమాట. భవన విజయం అని పిలిచేవాళ్ళు. అక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు. రాయల వారి తరపున ఇటు నలుగురు ఉండేవాళ్ళు అనమాట. నలుగురు కూర్చుని ఉండేవాళ్ళు. వీళ్ళు సాహిత్యాన్ని చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేశారు. ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. చాలా కేర్ఫుల్గా చూసుకోండి. వీళ్ళు రాసిన గ్రంథాలు ఏమన్నాయి, నాటకాలు ఏమన్నాయి కూడా అడుగుతారు. అవన్నీ కూడా మన ఏపీ హిస్టరీ మాడ్యూల్లో చాలా నీట్గా కవర్ చేశాను. లిస్ట్ అవుట్ చేసి మరీ చెప్పాను. ఇప్పుడే మీరు మన ఏపీ హిస్టరీ మాడ్యూల్లో